షాలోమ్ మీ అందరికీ సమాధానము కలుగునుగాక. మరొక పునరుత్థానపు ఆరాధనలో మిమ్మల్ని ఈ రీతిగా కలవడానికి ప్రభు ఇచ్చిన ఈ కృపను బట్టి ప్రభుకి కృతజ్ఞతలు చెల్లిస్తూ మనం కలిసి ఈ యొక్క ఆరాధనలో పాల్పొందుదాం. ప్రార్థనతో ఈ సమయంలో ఈ ఆరాధనను మనం ప్రారంభించుకుందాం. పరిశుద్ధుడు 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 నిత్యము ఆరాధించబడుతూ మహిమపరచబడుతున్న మా తండ్రి, మీకు వందనాలు. మరొక పునరుత్థానపు ఆరాధనలో మీరు మాకు ఈ ఆన్లైన్ ద్వారా మీరు ఇచ్చిన ఈ ఫెలోషిప్ని బట్టి వందనాలు. మిమ్మల్ని స్తుతించడానికి, ఆరాధించడానికి ఈరోజు మా కొరకు సిద్ధపరిచిన మీ వాక్యము, మీ కార్యాలను బట్టి వాటి ద్వారా మీరు మహిమ పొందండి. మహిమ, ఘనత, ప్రభావం మీకు చెల్లిస్తూ ఈ ఆరాధన అంతయు మాతో ఉండి నడిపించి మీరు మహిమ పొందుతున్నందుకు, మీకు మహిమకరంగా ఈ యొక్క ఆరాధన దీవిస్తున్నందుకు వందనాలు చెల్లిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు వారి ఘనమైన నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభువుని కలిసి ఆరాధిద్దాం, స్తుతిద్దాం.
ఇంతవరకు ప్రభుని మహిమపరచడానికి, ప్రార్థించడానికి ప్రభు కృప చూపించినందుకు ప్రభుకి వందనాలు. సమయంలో మనం వాక్య పరిచర్య కొరకు మనం ప్రభుకి అప్పగించుకున్నాం. సర్వోన్నతుడు మహోన్నతుడు అయిన మా ప్రియ తండ్రి, మీకు వందనాలు. మీ మాటలను బట్టి వందనాలు. సర్వలోకాన్ని సృష్టించిన మీ మాటలను బట్టి, మీ వాక్యం లేకుండా ఏదీ లేదు ప్రభువా. మీ వాక్యాన్ని బట్టే సమస్తమును మీరు కలుగు చేసినందుకు వందనాలు. ఈరోజు మీ మాటలు వింటుండగా మా జీవితాలు ఏది కలగాలో, మా జీవితాల నుండి ఏది తొలగాలో అది కేవలం మీ వాక్యం ద్వారానే సాధ్యం. పనికిరాని ప్రతి తీగను తీసే దేవుడు, మేము బహుగా ఫలించాలని మమ్మలను దీవించే దేవుడు, మీకు వందనాలు. మహిమ ఘనత ప్రభావం మీకు చెల్లిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధమైన నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మీరందరూ బాగున్నారా? మరొక పునరుత్థాన ఆరాధనలో దేవుని వాక్యం కొరకు మీరు ఆయా స్థలాల్లో ఉన్నప్పటికీ కూడా మనందరం కూడా ప్రభు యొక్క ఆత్మలో మనం ఇటువంటి సహవాసాన్ని కలిగి ప్రభుని ఘనపరచడానికి ప్రభు ఈ ప్రత్యేకమైన కృపను మనకి ఇచ్చారు. కాబట్టి మనం ప్రభు వాక్యం కొరకు లుదియా లాంటి హృదయాన్ని కలిగి విందాం. ఈ సమయం మీకు ఆశీర్వాదకరంగా ఉండును గాక. దేవుడు నాకు ఇచ్చిన ప్రత్యేకమైన తలంపు, దేవుడు మానవుడు అంటే దేవుడు మానవుని అర్థం చేసుకున్నాడు. కానీ ఈ రోజు వరకు కూడా చాలా మంది దేవుణ్ణి అర్థం చేసుకునే స్థితిలో, నేను అనుకుంటాను 95 to 98% ఇంకా దేవుణ్ణి అర్థం చేసుకోవాలి. మన ఓల్డ్ టెస్టిమెంట్ లో మనం చూస్తే 40 సంవత్సరాలు దేవుడు ఇశ్రాయేలుతో ఉన్నప్పటికీ దేవుణ్ణి అర్థం చేసుకుంది కేవలం 2 మాత్రమే. కాబట్టి ఈరోజు దేవుణ్ణి అర్థం చేసుకోవడం అన్నది మన జీవితంలో చాలా ప్రాముఖ్యమైంది. నేను చాలాసార్లు ఈ విషయాన్ని ప్రస్తావించాను. దేవుడు అర్థమైతే మనం అద్భుతాలు చూస్తాం. మళ్ళీ చెప్తున్నాను, దేవుడు అర్థమైతే మనం అద్భుతాలు చూస్తాం. దిస్ ఈస్ ద ట్రూత్, సత్యం. ఈరోజు కూడా ఫ్యామిలీస్ లో లేని ఒక ప్రత్యేకమైన లోటు ఏంటంటే, అది పేదవాళ్ళ, ధనవంతుల, చదువు ఉన్నవాళ్ళ, చదువు లేని వాళ్ళ, ఈ కులమా ఆ కులమా డజంట్ మ్యాటర్. అది పేదవాడైనా, ధనవంతుడైనా, చదువు ఉన్నవాడైనా, చదువు లేనివాడైనా, ఇంకా ఇండియన్ అయినా, ముస్లిం అయినా, క్రిస్టియన్ అయినా, ప్రపంచంలో ఏ దేశానికి వెళ్ళినా ఎక్కువ కుటుంబాల్లో లేనిది ఏంటంటే అండర్స్టాండింగ్ లేదు. ఏదో లోపల దిగమింగుకొని ఈరోజు భర్తగా, భార్యగా జీవితాన్ని కొనసాగించేస్తుంది. ఎక్కడైతే అండర్స్టాండింగ్ ఉంటుందో అక్కడ సమాధానం ఉంటుంది. ఎక్కడైతే అండర్స్టాండింగ్ ఉంటుందో అక్కడ సంతోషం ఉంటుంది. ఎక్కడైతే అండర్స్టాండింగ్ ఉంటుందో, అర్థం చేసుకోవడం ఉంటుందో అక్కడ ఆశీర్వాదం ఉంటుంది. ఒకసారి కొత్తగా వివాహం అయింది వాళ్ళకి, ఎన్నో కలలతో వివాహ జీవితాన్ని ప్రారంభిస్తాం. ఆమె పెరిగిన వాతావరణాన్ని బట్టి భర్తతో మాట్లాడే విధానం, ఆమె ఏమందంటే 1 month అవుతుంది వివాహం అయ్యి, ఈరోజు మీరు వంట చేయాలి, ఫస్ట్ మీరు ఇల్లు ఓడ్చండి, తర్వాత వంట చేయండి, నేను కొంచెం బిజీగా ఉన్నానని చెప్పి అలా తన భార్య మాట్లాడుతుందని కలలో కూడా ఊహించలేదు. నేను ఇల్లు ఓడవటం ఏంటి, వంట చేయటం ఏంటి, ఇంత ఘోరంగా మాట్లాడింది. ఈమెతో నేను కాపురం చేయటం కుదరదు, నన్ను ఇలా అర్థం చేసుకుందా ఏమని చెప్పి ఈయనకి తగిన గుణపాఠం చెప్పాలి అని చెప్పి ఈయన సీరియస్ గా బయటకు వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళాడు ఎవరికి తెలియదు, భార్యకి కూడా తెలియదు. ఎక్కడ పోతాడో అనుకుంది ఆమె కూడా. ఆయన ఒక 2 hours తర్వాత సైలెంట్ ఇంటికి వచ్చేసాడు. ఇంటికి వచ్చి ఇల్లు చేశాడు, వంట చేశాడు,
అంట్లు కూడా తోమేశారు. వాడు భార్య షాక్ అయిపోయాను. నేను మీతో చెప్పింది ఇల్లు ఉడమన్నాను, వంట చేయమన్నాను, అంట్లు తోమనలేదు కదా, ఇది ఎందుకు చేశారు మీరు? మరి నేను చెప్పినప్పుడు ఏమో సీరియస్ గా మీరు బయటికి వెళ్ళిపోయారు, అసలు ఏమైంది బయటికి వెళ్తే, ఇంత మార్పు ఎలా వచ్చింది మీలో అని చెప్పి ఆమె ఆయన విషయంలో ఒక ఆశ్చర్యాన్ని వ్యక్తం చేసింది. అప్పుడు ఆయన చెప్పాడు, నేను మార్నింగ్ అడ్వకేట్ దగ్గరికి వెళ్ళాను, మీతో నాకు వీలు పడదు, మీతో నాకు కుదరదు అని చెప్పి విడాకులు తీసుకోవడానికి అడ్వకేట్ తో మాట్లాడడానికి వెళ్తే ఆయన బయట బట్టలు వదులుతున్నాడు. అప్పుడు వాళ్ళ భార్య గట్టిగా చెప్తుంది, అంట్లు కూడా తోమితే అయిపోదు, బట్టలు కూడా మంచిగా తెల్లగా ఉతకాలి, ఇది ఇంకా కొన్ని పనులు ఉన్నాయి అని చెప్పి ఆమె గట్టి గట్టిగా అరుస్తుందట. ఈయన ప్రత్యక్షంగా చూశాడు ఆయన బట్టలు ఉతకటం. అప్పుడు ఆయనకు అనిపించింది, బట్టలు ఉతకటం అంటే అంత ఈజీ కాదు, చాలా కష్టమైంది ఏంటంటే బట్టలు ఉతకటమే. నా భార్య బెటర్, కేవలం ఇల్లు ఉడమంది, వంట చేయమంది, బట్టలు ఉతకమల్లే ఆయన చెప్పి భార్యను అర్థం చేసుకుని ఆయన పని కానిచ్చేశాడు. కొందరు ఇలాంటి వాళ్ళు ఉంటారు, కొందరు మంచి వాళ్ళు కూడా ఉన్నారు. మంచి వాళ్ళు పర్సంటేజ్ ఎప్పుడైనా తక్కువే ఉంటుంది. కాబట్టి ఈరోజు మన ఫ్యామిలీ లైఫ్ లో, తర్వాత స్పిరిచువల్ లైఫ్ లో ఈ అండర్స్టాండింగ్ అన్నది చాలా ఇంపార్టెంట్. ఇది మనం తెచ్చుకోవడానికి మన చేతిలో లేదు, ఇది దేవుని కృపను బట్టి మనం పొందగలం. కాబట్టి దేవుణ్ణి అర్థం చేసుకుంటే మిగతా వాటిని మనం చాలా ఈజీగా అర్థం చేసుకోగలం. దేవుడు ఒక వ్యక్తికి అర్థమైతే తన పర్సనల్ లైఫ్, ఫ్యామిలీ లైఫ్ అన్ని కూడా ఫ్రూట్ఫుల్గా ఉంటాయి, పీస్ఫుల్గా ఉంటాయి. లేకపోతే పీసెస్ గా ఉంటాయి, తర్వాత ఫైరింగ్ అవుతుంది. కాబట్టి ఈరోజు దేవుణ్ణి మనం ఎలా అర్థం చేసుకున్నాం అన్నది మనం ఈరోజు నేర్చుకోబోతున్నాం. దేవుడైతే మనం అర్థం చేసుకున్నాడు. మన గురించి దేవుని వాక్యంలో చెప్పబడిన కొన్ని మాటలు నేను చదువుతున్నాను. అపోస్తలుల కార్యాలు చాప్టర్ 1 లో ఒక అద్భుతమైన మాటను ఇక్కడ మనం చూస్తాం. 1:24 లో ఇట్లని ప్రార్థన చేసేది, అందరి హృదయములను ఎరిగి ఉన్న ప్రభువా. దేవునికి ప్రతి ఒక్కరి హృదయం తెలుసు. హృదయం కూడా చాలా ప్రమాదకరమైంది. ఇర్మియా 17:9 ప్రకారంగా హృదయం అన్నిటికంటే మోసకరమైంది, అది ఘోరమైన వ్యాధి కలిగిందని చెప్పి. అలాగే సామెతలు 4:23లో నీ హృదయంలో నుండి జీవధారలు బయలుదేరడం కనుక అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయం భద్రంగా కాపాడు. కాబట్టి మన హృదయం కొన్నిసార్లు మనకు కూడా తెలియదు. మనం ఏంటో తెలిసినప్పటికీ కూడా నటించే వ్యక్తులు ఎక్కువ మంది ఉన్నారు. కాబట్టి మన హృదయాలను ఎరిగిన వాడైనా. తర్వాత యాకోబు రాసిన పత్రికలో ఇంకొక మాట మనం చదువుదాం. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో అక్కడ రాయబడిన మాట నేను చదువుతున్నాను. జేమ్స్ చాప్టర్ 4 తర్వాత 13 and 14. నేడైనను రేపైనను ఒకానొక పట్టణంలోకి వెళ్ళి అక్కడ 1 సంవత్సరం ఉండి వ్యాపారం చేసి లాభము సంపాదించము రండని చెప్పుకొని వాళ్ళారా, రేపేమి సంభవించుదో మీకు తెలియదు, మీ జీవం ఏపాటిది, మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారే. మనం ఎలాంటి వారమో అని తెలుసు. మన గురించి ఇక్కడ రాయబడింది, కొంతసేపు కనపడి అంతలో మాయమైపోయే ఆవిరి లాంటి వారు. రేపేం సంభవించునో నీకు తెలియదు. నెక్స్ట్ అవర్, నెక్స్ట్ మినిట్ మనకు తెలియదు ఏం జరగబోతుందో. ఒకసారి వైఫ్ అండ్ హస్బెండ్ బైక్ మీద వెళ్తున్నారు, చక్కగా మాట్లాడుకుంటున్నారు, చాలా హ్యాపీగా ఉన్నారు. సడన్ గా పైనుంచి ఒక గద్ద ఒక నాగుపాము తీసుకుని వెళ్తుంది, అది పట్టుకుని వెళ్తుంది. అది దాని గోరు నుండి లేకపోతే దాని కాళ్ళ నుండి అది ఊడిపోయి
బైక్ మీద వెళ్తున్న హస్బెండ్ చెయ్యి మీద పడటం, కరవటం రెండు ఒకసారి అయిపోయాయి. గద్ద కాళ్ళ నుండి జారి ఈయన చేతి మీద పడటం, ఈయన కరవటం. ఇది ఎప్పుడైతే దృశ్యాన్ని చూశాడు వెంటనే ఆయన షాక్, బండి నుంచి పడిపోయాడు. ఆ భార్య కూడా చిన్నగా దెబ్బలు తగిలి అక్కడే విత్ ఇన్ మినిట్స్ లో ఆయనకి నొగరతో పడిపోయాడు. దేవుని కృప వలన బ్రతికాడు. హాస్పిటల్ తీసుకువెళ్తే ఎక్స్పెక్ట్ చేయలేదు అలా జరుగుతుందని. పైన వెళ్తున్న గద్దె ఏంటి, దాని కాల్లో ఉన్న పాము జారి పడటం ఏంటి, ఈయన కరవటం ఏంటి. చూడండి, విచిత్రమైన అనుభవం. కాబట్టి మనకి మన గురించి బైబిల్ చెప్తుంది, రేపేమి సంభవించింది నీకు తెలియదు. మనం ఎంత సమర్థులం అంటే ఒక ఎంట్రుకను తెలుపుగా కానీ నలుపుగా కానీ చేయలేమని బైబిల్ చెప్తుంది. నాకు వేరుగా ఉండి మీరు ఏం చేయలేరు. ఏదో చేస్తే ఈ శరీర సంబంధమైన చేయొచ్చేమో కానీ అది కూడా దేవుని కృప లేకుండా చేయలేం. ప్రతి ఒక్కరి మీద, మంచివారి మీద, చెడ్డవారి మీద దేవుని కృప ఉంది. కానీ అది చాలా మంది ఐడెంటిఫై చేయరు, గుర్తించరు. కాబట్టి దేవునికి తెలుసు మనం ఏంటో, మన హృదయం ఏంటో, మన హృదయం ఎలా ఉందో, మన జీవితంలో ఏం జరగబోతుందో ఆయనకు తెలుసు. అలాగే రోమపత్రిక మాట నేను చదువుతున్నాను. రోమన్స్ చాప్టర్ 11:36 రాయబడిన ఒక వాక్య భాగాన్ని చదువుతున్నాను నేను. ఆయన మూలమునను, ఆయన ద్వారాను, ఆయన నిమిత్తమును సమస్తము కలిగి ఉన్నవి, యుగ యుగముల వరకు ఆయనకు మహిమ కలుగును గాక. అదే యోహాను సువార్త 1వ అధ్యాయంలో ఆయన లేకుండా ఏమీ కలగలేదు అంటే ఆయన లేకుండా ఏది జరగదు, ఏది లేదు అన్నది దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. కాబట్టి ఆయన తెలుసు, ఆయన ద్వారానే సమస్తము మన జీవితంలో జరగాలి. ఆయన ద్వారానే మన జీవితంలో ఏదైనా మనం చేయగలం, పొందగలం అన్న గ్రహింపన చాలా ఇంపార్టెంట్. ప్రభువుని తెలుసుకోవడం ఉన్న ప్రత్యేకత ఏంటంటే మన జీవితంలో శాశ్వతమైన వాటిని పొందగలం. లేకపోతే మన జీవితంలో టెంపరీగా ఉండే వాటిని మాత్రమే కలిగి ఒకరోజు మనం అదృశ్యం అయిపోతాం. దేవుణ్ణి తెలియకపోతే, తెలుసుకోకపోతే అంతం, దేవుణ్ణి తెలుసుకుంటే అద్భుతం. ఒక అద్భుతమైన స్లోగన్ ఇది. దేవుణ్ణి తెలుసుకోకపోతే అంతం, దేవుణ్ణి తెలుసుకుంటే అద్భుతం. ఎందుకంటే దేవుడు లేనప్పుడు ఏమీ లేదు, దేవుడు ఉన్నప్పుడు ఏది కొరత ఉండదు. కాబట్టి మన జీవితంలో దేవుని ఆకాంక్ష ఆయన తెలుసుకోవడం ద్వారా మనం ఏం పొందగలము అన్నది మనకు అర్థం కావాలి. ఈరోజు చాలా మందికి దేవుని గురించిన సరైన అవగాహన ఈరోజు చాలా మంది కలిగి లేరు. అందుకని మనకి యెషయా గ్రంథం 6:9 కానీ, మత్తయి సువార్త 13వ అధ్యాయంలో 15వ వచనం కానీ, అపోస్తుల కార్యాలు 28 అధ్యాయం 26వ వచనం కానీ, అక్కడ ఏమని రాయబడిందంటే మీరు నిత్యము వింటున్నారు కానీ గ్రహించట్లేదు, అర్థం చేసుకోవట్లేదు. చూస్తున్నారు కానీ గ్రహించట్లేదు, వింటున్నారు కానీ గ్రహించట్లేదు, అర్థం కావట్లేదు మీకు అని చెప్పి దేవుడు అక్కడ రెఫరెన్సెస్ రాయించాడు. నేను ఒక్క రెఫరెన్స్ అవుతున్నాను. యెషయా గ్రంథంలో చాప్టర్ 6:9 6వ అధ్యాయంలో రాయబడిన ఒక మాట నేను చదువుతున్నాను. 9వ వచనాన్ని 6:9 నీవు పోయి జనులతో ఇట్లనము, మీరు నిత్యము వినుచుందురు గాని గ్రహింపకుందురు, నిత్యము చూచుచుందురు గాని తెలుసుకొనకుందురు. వారి కన్నులతో చూచి, చెవులతో విని, హృదయంతో గ్రహించి, మనస్సు మార్చుకుని స్వస్థత పొందకపోవునట్లు ఈ జనుల హృదయము కొవ్వు చేత వారి చెవులు మందము పరిచి వారి కన్నులు మూయించమని చెప్పారు. అంటే అర్థం చేసుకోకపోతే నష్టపోయేది మనమే. దేవుడు అర్థమైతే శాశ్వతమైన పరలోకాన్ని, శాశ్వతమైన జీవాన్ని, శాశ్వతమైన
దేవుని సన్నిధిని, ఆ జీవితాన్ని మనం పొందగలం. అదొక మధురమైన అనుభూతి. నేను ఈ విషయాన్ని చాలాసార్లు గుర్తు చేస్తాను. ఒక 100 years క్రితం మనం లేము, ఇంకొక 100 years తర్వాత మనం ఉన్నాం. ఈ పీరియడ్ లో మధ్యలో మనం ఉన్నాం. ఒక 100 years క్రితం మనం ఎక్కడ ఉన్నాం ఎవరికి తెలియదు, ఇంకో 100 years తర్వాత ఎక్కడ ఉంటామో ఎవరికి తెలియదు. కానీ దేవుడు నమ్మిన వాడికి మాత్రం ఒక నిరీక్షణ ఉంది. ఇక్కడ రావడం మనకు తెలియకుండా వచ్చామో కానీ ఇక్కడ నుంచి వెళ్ళడం మాత్రం ఎక్కడికి వెళ్ళగలమో. బైబిల్లో 2 ప్లేసెస్ చెప్తుంది, ఒకటి హెవెన్ అండ్ హెల్, ఒకటి పరలోకం, 2 నరకం. కాబట్టి ప్రభువుని తెలుసుకున్నప్పుడు, ఆ ప్రభు వారిని అర్థం చేసుకున్నప్పుడు, ఆయన తెలుసుకోవడం అంటే అర్థం ఏంటంటే ఆయన్ని అర్థం చేసుకోవడం. దానివల్ల మనం ఆయన మన కొరకు శాశ్వతంగా ఏదైతే సిద్ధపరిచాడో దాన్ని పొందుతాం. లేకపోతే టెంపరీ ఒక 70-80 సంవత్సరాలు ఈ భూమి మీద మనం జీవించవచ్చు, డబ్బు సంపాదించవచ్చు, పేరు సంపాదించవచ్చు. ఒక వ్యక్తి బైబిల్లో ఉన్నాడు, లోకస్ వార్తలో మనకు కనిపిస్తుంది. చాలా గొప్ప ధనవంతుడైన, ప్రతిరోజు చాలా హ్యాపీగా, సుఖంగా, ఎటువంటి బాధ లేకుండా ఆయన జీవిస్తూ ఇలా తనతో చెప్పుకున్నాడు, నా ప్రాణమా తినుము, త్రాగుము, సుఖించుము అని. ఆ రోజు కూడా నిన్నట్లా ఉంటది అనుకున్నాడు ఆయన. అంత ముందులాగా నేను హ్యాపీగా ఉంటాను అని చెప్పి తనతో తాను మాట్లాడుకుంటూ ఎప్పుడైతే ఆ విషయాన్ని తన నోటితో చెప్పాడు, వెంటనే ఒక స్వరం వినపడింది. వాడికి తెలియదు ఆ రోజు చివరి రోజు అని. ఈ రోజే చివరి రోజు అని వాడికి తెలియదు. దేవుని వాక్యం చెప్తుంది, వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణాన్ని అడుగుతున్నాను, నువ్వు సంపాదించింది ఏవైతుంది అని. అయితే వాడు చనిపోయాడు. చనిపోయిన తర్వాత మనం చూసే వ్యక్తులు గాని, వస్తువులు గాని ఏది కూడా మనకి మరలా కనపడదు, మనతో ఉండదు. ఇది వాస్తవం, సత్యం. కాబట్టి ఈ విషయాలు దేవునికి తెలుసు, మనకు కూడా తెలుసు, కానీ పట్టించు. కాబట్టి దేవుణ్ణి తెలుసుకోవడం అన్నది మన జీవితంలో అతి ప్రాముఖ్యమైన అనుభవం. ఈ జీవితానికి నిజమైన సమాధానం, సంతోషం దేవుణ్ణి అర్థం చేసుకున్నవాడు మాత్రమే పొందగలడు. ఒక వ్యక్తి ఆధ్యాత్మికంగా జీవించడం కూడా దేవుడు అర్థమైతేనే ఒక వ్యక్తి ఆధ్యాత్మికంగా సంపూర్ణంగా ఆ వ్యక్తి జీవించడానికి ఇష్టపడతాడు. ఈరోజు కొందరు ఆత్మీయత ఎలా ఉందంటే 50-50 ఆ వ్యక్తి ఆత్మీయంగా ఉన్నాడా, శారీరకంగా ఉన్నాడా అని చూస్తే 2 కనపడుతున్నాయి. కానీ దేవుడు అర్థమైతే మనం అలా కనపడం. మనం ఎట్లా కనిపిస్తామంటే ఆత్మ సంబంధంలో కనపడతాం. ప్రకటన గ్రంథంలో ఇలా రాయబడింది, నువ్వు చల్లగా అయినా ఉండి, వెచ్చగానే ఉండి, నువ్వు వెచ్చగా ఉండొద్దు, నేను నా నోటిలో నుమ్మి వేస్తానంటాడు. లవోదికేయ సంఘం గురించి మాట్లాడుతూ ప్రకటన గ్రంథంలో ఆ మాటలు మనం చూస్తాం. కాబట్టి దేవుడు అర్థమైతే మన జీవితాలు ఎలా మార్చబడతాయి అన్నదానికి ఒక అద్భుతమైన రిఫరెన్స్ కొలస్సీ పత్రికలో మనం చూస్తాం. 2వ అధ్యాయంలో 3వ వచనం నేను చదువుతున్నాను. బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయన యందే గుప్తములై ఉన్నవి. ఆయనలో ఆయన అర్థమైతే ఆయన ఏం కలిగి ఉన్నాడో. ఈరోజు మన చుట్టూ ఉన్న వాళ్ళు, మనకు తెలిసిన వాళ్ళు, కొందరు గురించి వాళ్ళు ఏం కలిగి ఉన్నారో మనకు తెలుసు. వాళ్ళు దాన్ని బట్టి ఆనందిస్తున్నారు, దాన్ని బట్టి అతిశయిస్తున్నారు. కానీ ఒక గుడ్ న్యూస్ చెప్తున్నాను, దేవుడు ఏది కలిగి ఉన్నాడో అది మనకు కూడా ఇవ్వటానికి ఆయన కలిగి ఉన్నాడు. ఆయన కలిగిన ప్రతిదీ కూడా అది మనం పొందడానికి, మనకు కూడా వాటిని అనుగ్రహించడానికి ఆయన వాటిని కలిగి ఉన్నాడు. ఇప్పుడు అనుకుందాం, ఒక వ్యక్తి కారు ఉంది, మనకి ఇవ్వడానికి ఆయన కారు కొనలేదు, ఆయన కొరకు కొనుక్కున్నాడు. మనకు తెలిసిన వాడికి ఇల్లు ఉంది, మనం ఒక 4 రోజులు ఉండడానికి ఇవ్వడు, ఆయన కొరకు కట్టుకున్నాడు. కానీ ఒక గుడ్ న్యూస్ ఏంటంటే దేవుడు కలిగి ఉన్న ప్రతిదీ కూడా పరలోకం ఉంది, ఆయన కొరకు కాదు, మన కొరకు కూడా పరలోకంలో ఒక ప్రత్యేకమైన స్థలాన్ని మన కొరకు సిద్ధపరుస్తున్నాడు. ఆయనకు ఐశ్వర్యం ఉంది,
2 కొరింథియన్స్ 5:9 మనం చూస్తాం. ఆయన ధనవంతుడు. ఆయన కొరకు కాదు, మీరు కూడా ధనవంతులు కావాలి. మనల్ని కూడా ధనవంతులు చేస్తాడు. ఇప్పుడు ఇది తెలిస్తే మనం ఎలా ఉంటాం, ఎంత హ్యాపీ ఫీల్ అవుతాం. ఇప్పుడు ఏ ధనవంతుడైనా సరే నేను సంపాదించేది నీకు కూడా ఇవ్వడానికి అంటాడా, వాడు దేవుడు అయిపోతాడు. మనం దోచుకుని ధనవంతులు అయ్యేవాళ్ళు ఉన్నారు తప్ప వాడి ధనాన్ని మనకి ఇచ్చి మన కష్టాలు ఆదుకునే వాళ్ళు అటువంటి వారు చాలా అరుదు. కానీ ప్రభు వారిలో ఉన్న గొప్పతనం ఆయన అర్థమైతే ఆయనలాగా ఆయనకున్న వాటిని కలిగి ఆయనలాగా మనం ఉండాలన్నది ఆయన కోరిక. అంతకు మంచి దేవుడు, అంత గొప్ప దేవుడు. ఆయనకి శక్తి ఉంది. ఆయన సర్వశక్తిమంతుడు. ఆయన ఇప్పుడు అది మనకు కూడా ఇవ్వాలని కోరుకుంటున్నాడు. అందుకని మనకి అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయం 8వ వచనంలో మీరు పైనుండి శక్తి పొందే వరకు ప్రార్థన చేయండి అని చెప్పారు. మీరు పైనుండి శక్తి పొందుతారు. అప్పుడు యెరూషలేములో యోధేయుల బూదిగంతం వరకు మీరు నాకు సాక్షులై ఉంటారు. కాబట్టి ఆయనలో ఉన్నది అర్థమైతే అది నా జీవితంలో ఉంటుంది. ఈరోజు దేవుడు చాలా మందికి అర్థం కాలేదు కాబట్టి బలహీనులుగా ఉన్నారు. దేవుడు పరిశుద్ధుడని అర్థమైతే నేను కూడా పరిశుద్ధుని అవుతాను. దేవుడు నీతిమంతుడని అర్థమైతే నేను నీతిమంతుడిగా మారుతాను. దేవుడు ఐశ్వర్యవంతుడని నేను అర్థమైతే నేను కూడా ఐశ్వర్యవంతుడిని అవుతాను. దేవుడు పరలోక సంబంధి అన్నది అర్థమైతే రేపు నేను పరలోకంలో ఉంటాను. దేవుడు మంచివాడు అని అర్థమైతే నేను కూడా మంచివాడిగా మార్చబడతాను. ఆయనకు పవర్ ఉంది. తనలాగా తనకున్న వాటిని మనలో ఆయన పెట్టగలిగే సమర్థుడు. కాబట్టి ఈ సత్యం మనం అర్థం చేసుకోవాలి. అందుకనే 2 కొరింథియన్స్ 4:4 ఈ యుగ సంబంధమైన దేవత, ఈ డెవిల్ ఏం చేస్తుందంటే దేవుని వాక్యంలో దేవుని గురించి ఏదైతే ఆయన గురించి చెప్పబడిందో, ఆయన మంచితనం, ఆయన గొప్పతనం అర్థం కాకుండా, ఆయన ఏం చేశాడో, ఆయన ఏం ఇవ్వబోతున్నాడో అర్థం కాకుండా వాడు ఏం చేశాడంటే బ్లైండ్నెస్ తెచ్చేశాడు. మనం మత సంబంధులం కాదు, మనం దేవుని మార్గానికి చెందినవాడు. కాబట్టి ఈ విషయాన్ని మనం ఆలోచించినప్పుడు మనం దేవుణ్ణి ఎలా అర్థం చేసుకుంటున్నాం అన్నది చాలా ప్రాముఖ్యమైనది. ఓల్డ్ టెస్టిమెంట్ లో కూడా ఆ రోజున్న ఇశ్రాయేల్ దేవుడు అర్థం కాలేదు. ఆయన ఇప్పుడైనా సరే ఆయన కోరుకునేది ఏంటంటే ఆయన అర్థం చేసుకోవాలి. ప్రతి వ్యక్తి కూడా ఆయన అర్థం చేసుకోవాలి. నేను చెప్తున్నాను, ఆయన అర్థం అయితే ఆయన నమ్మకుండా ఈ భూమి మీద ఒక్కడు ఉండలేదు. ఆయన అర్థం కాకుండా అజ్ఞానం ఉంది, అంధకారం ఉంది, కఠిన హృదయం. ఈరోజు కఠిన హృదయం ఏం చేస్తుందంటే దేవుని దగ్గర రానివ్వదు, దేవుని గురించి అర్థం కానివ్వదు. కఠిన హృదయం, అంధకారం, అజ్ఞానం ఈరోజు ప్రపంచంలో మనకి ఇవి కనపడుతున్నాయి. ప్రతి వ్యక్తి జీవితంలో కూడా ప్రభువు లేని ప్రతి వ్యక్తి జీవితంలో ఉంటాయి. కాబట్టి మన జీవితంలో అంధకారాన్ని, అజ్ఞానాన్ని, ఆ కఠిన హృదయాన్ని మార్చగలిగేది ఆ పరిశుద్ధుడైన దేవుడు, సర్వోన్నతుడైన దేవుడు. కాబట్టి ఈరోజు మనం దేవుణ్ణి అర్థం చేసుకోవటం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఆయన ఎలా అర్థమవుతాడు? ఒక వ్యక్తి మనకు అర్థం కావాలంటే చూస్తే అర్థం కాడు, ఫోటో చూస్తే అర్థం కాడు. ఆ వ్యక్తితో మనం ఎప్పుడైతే సహవాసం చేస్తామో, ఆ వ్యక్తి గురించి తెలుసుకుంటాము, ఆ వ్యక్తితో మనకున్న అనుబంధాన్ని బట్టి, అనుభవాలను బట్టి అర్థమవుతాడు. ఈరోజు మనం ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో, మనకున్న స్నేహితులు కావచ్చు, బంధువులు కావచ్చు, ఇంటి వాళ్ళు కావచ్చు, వారితో మనకున్న సంబంధాన్ని బట్టి మనకు అర్థమైంది వీటితో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఒకసారి ఒక ఆమె వాళ్ళ ఆయనతో చెప్తున్న తాళాలు మన పక్క ఆమెకి ఇస్తానంటే వాళ్ళ హస్బెండ్ చెప్పాడు, ఇవ్వమాకు. ఆయన తెలుసు పక్క వాళ్ళు ఏంటో, ఇటు పక్క వాళ్ళకి మంచివాడు వాడు. ఈ రీతిగా వారితో ఉన్న సంబంధాన్ని బట్టి వాళ్ళు మంచివాళ్ళ, చెడ్డవాళ్ళ, మనకు మేలు చేసేవాళ్ళ, మనం దోచుకునే వాళ్ళ, మన గొయ్యి తీసేవాళ్ళ, మనకి సహకరించే వాళ్ళని మనకి ఆల్రెడీ ఇప్పటికీ మనకి చాలా మంది విషయంలో చక్కని అవగాహన ఉంది.
కాబట్టి వాళ్ళ విషయంలో మనం జాగ్రత్తగా కూడా ఉండాలి. అర్థమైనప్పుడు జాగ్రత్త తీసుకోవాలి. వాడు మనల్ని మోసం చేస్తాడు అని తెలిసినప్పుడు, ఇప్పుడు ఒక ఆయన వచ్చాడు, నాకు అవసరం ఉంది, నాకు 1,00,000 రూపాయలు కావాలి, నీకు మరలా ఒక 10 రోజులు ఇచ్చేస్తాను నీకు అని చెప్పి వాడు 1,00,000 రూపాయలు తీసుకున్నాడు. తెలిసిన ఆయన కాబట్టి నమ్మి ఇచ్చేస్తాం. నువ్వు అనుకున్నావు, నీకు అర్థమైంది ఏంటంటే 10 రోజులు తీసుకొని ఇస్తాడు. 10 రోజులు అయిపోయింది, 11 రోజులు అయిపోయింది, 15 అయిపోయింది, 20 అయిపోయింది, నెల అయిపోయింది, సంవత్సరం అయిపోయింది. మొహమాటానికి మనం మాట్లాడటం, అడగటం, పరిస్థితులు ఎలా ఉన్నాయని చెప్పి మనం ఆలోచించి 1 year తర్వాత ఫోన్ చేస్తే, అయ్యా మరి డబ్బులు తీసుకున్నాను, 10 రోజులు ఇస్తానన్నా, ఇప్పుడు 1 year అయింది, మరి ఏంటి దాని కథ అని అడిగితే, నీ దగ్గర ఎప్పుడు తీసుకున్నా నేను డబ్బులు అన్నాడు అనుకోండి, మనకి ఎలా ఉంటది? ఇప్పుడు అలా అని మరలా వచ్చి నాకు డబ్బులు కావాలి, నాకు ఇంకొక 2 లక్షలు కావాలి, నీకు మరలా 15 రోజులు ఇస్తానన్నాడు అనుకోండి, ఇస్తామా? వాడి గురించి అర్థమైనప్పుడు ఇస్తాం. ఒకవేళ ఇచ్చిన నీ భార్య ఒప్పుకోదు, బుద్ధి రాలేదు, నీకు ముందు జరిగింది గుర్తు రావట్లేదా, వాడు ఏంటో నీకు అర్థం కాలేదా? ఇదంతా వాస్తవము. ఈరోజు జనాలు మన దగ్గర నుంచి తీసుకునే వాళ్ళు ఎక్కువ తప్ప మనకి చేసేవాడు తక్కువ. దేవుడు అలా కాదు. దేవుడు ఎంత మంచివాడు అంటే, కీర్తన 21లో ఒక అద్భుతమైన మాట రాయబడింది, శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో నీవు అతన్ని ఎదుర్కొనిచున్నావు. ఇప్పుడు ఆయన నీ దగ్గరికి వస్తున్నప్పుడు నీ దగ్గర నుంచి ఏదో తీసుకోవడానికి రావట్లేదు, నీకు శ్రేష్టమైంది, నీకు శ్రేయస్ని, నీకు ప్రయోజనాన్ని కలిగించేది ఇవ్వటానికైనా వస్తున్నాడు. ఇప్పుడు నన్ను ఒక వ్యక్తి 1,00,000 రూపాయలు అడగడానికి వస్తే నేను ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోయినా దానికి అర్థం ఉంటుంది. కానీ ఒక వ్యక్తి నాకు 1,00,000 రూపాయలు ఇవ్వడానికి ఇంటికి వస్తే అది అర్థమైతే ఇంట్లోంచి వాడు బయటికి వెళ్తాడా? దిమాగ్ ఉన్నవాడైతే అది 1,00,000 రూపాయలకే మనం అంత ఆశపడితే, మరి దేవుడు మనం ప్రేమించి తన ప్రాణం పెట్టి తన రక్తాన్ని చిందించి మరణించి తిరిగి లేచింది దేని కొరకంటే సమస్తముని ఇవ్వడానికి. బైబిల్లో మనకి కొన్ని విషయాలే రాయబడ్డాయి, కానీ మన విషయంలో దేవుడు ఇవ్వబోయేది ఇందులో ఉన్న వాటికంటే ఎక్కువ. ఎందుకంటే మనకి ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయంలో 20-21 వచనాలు ఇలా రాయబడింది, మీరు అడుగు వాటికంటే ఊహించు వాటికంటే అత్యధికంగా చేస్తారు. ఇది అర్థమైతే ఆయన ఎలా ఆరాధిస్తాం, ఎలా ప్రేమిస్తాం, ఎలా వెంబడిస్తాం, ఎలా ఆయన్ని పూజిస్తాం, ఎలా ఆయన్ని గణపరుస్తాం. ఈరోజు ఇది అర్థం కావట్లేదు కాబట్టి మనం పాపులుగా ఉన్నాం, మనం దరిద్రులుగా ఉన్నాం, మనం ఇంకా గందరగోళం. దేవుడు అర్థమైన వాడు సంతోషంగా ఉంటాడు, సమాధానంగా ఉంటాడు, దీవెనకరంగా ఉంటాడు, ఆరోగ్యంగా ఉంటాడు, ధైర్యంగా ఉంటాడు, అన్ని సమయాల్లో కూడా సంతృప్తిగా ఉంటాడు. దానికన్నా జీవితానికి ముఖ్యమైనది ఏముంది? కాబట్టి ఆ రోజు ఇశ్రాయేలీయులు దేవుని అర్థం చేసుకోలేదు. అందుకే ద్వితీయోపదేశకాండంలో రాయబడిన ఒక మాటను మీకు గుర్తు చేస్తుంది. ద్వితీయోపదేశకాండంలో ఒక అద్భుతమైన మాట ఆ రోజున్న ఇశ్రాయేలును ఉద్దేశించి దేవుడు మాట్లాడాడు. 8వ అధ్యాయంలో 2వ వచనాన్ని, ఇది మీరు మీ హృదయం అనే పలక మీద రాయబడ, మీ హృదయం అనే పలక మీద రాయబడితే మీకు గుర్తుంటుంది. హృదయం అనే పలక మీద రాయబడటం అంటే మీకు గుర్తుండటం. అందుకని సామెతలు 3లో ఉంటుంది, నా కుమారుడు ఉపదేశం మరువకును, నా ఆజ్ఞలను హృదయపూర్వకం గైకొనుము, దీర్ఘాయువును సుఖజీవంతో గడుసు సంవత్సరములను శాంతిని నీ కలుగు చేయను అని చెప్తూ మీ హృదయం అనే పలక మీద వాటిని రాయనట్ట. ఇక్కడ 8వ అధ్యాయం 2వ వచనంలో నేను చదువుతున్న ద్వితీయోపదేశకాండంలో, మరియు నీవు ఆయన ఆజ్ఞలు గైకొందువో లేదో నిన్ను శోధించి నీ హృదయంలో ఉన్నది తెలుసుకొనుటకు నిన్ను అనుసు నిమిత్తము అరణ్యములు 40 సంవత్సరములు దేవుడైన యెహోవా నిన్ను నడిపించిన మార్గం అంతటిని జ్ఞాపకము చేసుకొనుము. ఆహారం వలనే కాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుదురని నీకు తెలియజేయుటకు ఆయన నిన్ను అణచి నీకు ఆకలి కలుగజేసి నీవే గాని పితరులే గాని ఎన్నడూ ఎరుగని మన్నాతో నిన్ను పోషించాను. కాబట్టి ఆ రోజు ఇశ్రాయేలీ విషయంలో దేవుడు
ఆయన్ని వారు ఎలా అర్థం చేసుకున్నారు? వాళ్ళు ఎలా అర్థం చేసుకున్నారంటే మేలు జరిగితే హల్లెలూయా అంటున్నారు, శోధన వస్తే ఎల్లవయ్య అంటున్నారు. హల్లెలూయా, ఎల్లవయ్య. మేము రాము, ఐగుప్తుకి వెళ్ళిపోతాం. గొనగటం, సనగటం, రభస చేసేసారు వాళ్ళు. ఆ 40 సంవత్సరాలు మనం చూస్తే నిజంగా ఆయన ఓపికమంతుడు, దయ కలిగిన వాడు, కనికరం కలిగిన వాడు కాబట్టి వారిని సహించాడు, భరించాడు. ఈ రోజు కూడా మనం ఆయన అర్థం చేసుకున్నాడు కాబట్టి మనం ఇంకా పాపం ఉన్నప్పటికీ, తెలిసి పాపం చేస్తున్నప్పటికీ, తెలిసి ఆయన్ని విసిగిస్తున్నప్పటికీ, వాక్యాన్ని వ్యతిరేకంగా మనం ప్రవర్తిస్తున్నప్పటికీ ఆయన మనం అర్థం చేసుకుంటాడు. ఈ రోజు కాకపోతే రేపన్నా మారుతాడని చెప్పి దేవుడు మనల్ని కనికరంతో చూస్తాడు కాబట్టి మనం బ్రతికున్నాం. 2 విషయాలు గుర్తుపెట్టుకోవాలి. మన జీవితంలో వచ్చిన మార్పును బట్టి దేవుణ్ణి మహిమపరచాలి, దేవుని కొరకు జీవించాలి అనే ఆశతో ప్రభుత్వం నడవాలి. ఫస్ట్. సెకండ్, ఈ రోజు నుంచి అయినా నేను దేవుని కొరకు జీవించాలి, ఈ రోజు నుంచి అయినా నా జీవితాన్ని మార్చుకోవాలి, ఈ రోజు నుంచి అయినా ప్రభువుని వెంబడించాలి, ఇదైనా ఉండాలి. నేను ప్రభువుతో జీవిస్తున్నాను అని దాన్ని బట్టి ప్రభు కృతజ్ఞతలు చెల్లించేవాళ్ళు దేవుడు కోరుకుంటున్నాడు. పోనీ ఇంతవరకు ప్రభు కొరకు జీవించలేదు, ఈ రోజు నుంచి అయినా ప్రభుని నేను వెంబడించాలి. ఆయన నా కొరకు ప్రాణం పెట్టాడు, ఆయన నన్ను ప్రేమించాడు, నా కొరకు శాశ్వతమైన దాన్ని సిద్ధపరిచాడు. ఈ రీతిగా ఆయన అర్థం చేసుకుని ఈ రోజు నుంచి అయినా వాక్యానుసారమైన వ్యక్తిగా జీవించాలని మనం కోరుకోవాలని దేవుడు మనకు ఆయుష్ని పొడిగిస్తున్నాడు. మనం అది అర్థం చేసుకోవాలి. ఇశ్రాయేలు అర్థం చేసుకోలే. టైం ఇచ్చాడు. వాళ్ళు అర్థం చేసుకోలేదు కాబట్టి వాళ్ళ హృదయం ఎలా ఉందంటే దేవుడికి అర్థమైంది ఏంటంటే వీడికి మారతాడేమో అని దేవుడు ట్రై చేశాడు. చాలా రోజులు, చాలా సంవత్సరాలు, 40 సంవత్సరాలు వారి విషయంలో ఓపు పట్టాడు ఆయన. దేనికైనా లిమిట్ ఉంటుంది. ఆ టైం అయిపోయింది. ప్లాట్ఫామ్ మీద ట్రైన్ ఒక 2 మినిట్స్, 3 మినిట్స్, 5 మినిట్స్ ఉంటుంది. ఆ టైంలో మనం రెడీగా ఉండి ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. అది వెళ్ళిపోయిన తర్వాత మనం ప్లాట్ఫామ్ మీదకి వస్తే ఏం జరుగుతుందో, మన జీవితంలో దేవుని గ్రేస్ తొలగిపోయిన తర్వాత ఆ పరిస్థితి ఇంకా డేంజర్ ఉంటుంది. కాబట్టి ఇశ్రాయేలీయులు దేవుని అర్థం చేసుకోలేదు కాబట్టి వాళ్ళు ఆగిపోయారు, రాలిపోయారు. దేవుడు వారి విషయంలో చేసిన వాగ్దానాన్ని వారు పొందలేకపోయారు. వారి జీవితంలో బుద్ధి మారలేదు, వారి జీవితంలో దైవ జ్ఞానం లేదు. అంటే జ్ఞానం ఉంటే ఏమవుతుందంటే ఆ వ్యక్తి జీవితం, ఇప్పుడు ఒక వ్యక్తికి తనకున్న జ్ఞానాన్ని బట్టి తను ఏం కాగలడో అర్థమవుతుంది. ఒక వ్యక్తి ఇంజనీరింగ్ చేస్తే నాకు నెలకి ఒక 50,000, ₹1,00,000, 5 లక్షలు నేను పొందగలను. ఒక వ్యక్తి ఒక IAS చదివితే నేను ఒక కలెక్టర్ని అవుతాను. ఇప్పుడు ఆ జ్ఞానం వల్ల వాడు ఏం కాబోతున్నాడు, ఏం పొందబోతున్నాడు అని అర్థమవుతుంది. కాబట్టి దేవుడు మనకి ఆయన దగ్గర ఉన్న శ్రేష్టమైంది బుద్ధి, జ్ఞాన, సర్వ సంపద ఈరోజు మనం కలిగి ఉండాలి. ఆ రోజు ఇశ్రాయేలీయులు బుద్ధి మారలేదు, వారికి జ్ఞానం లేదు. దేవుని వ్యతిరేకంగా జీవిస్తే ఏమైతుంది? ఒకసారి ఒక ఆయన ఎలక్ట్రికల్ ట్రాన్స్ఫార్మర్ మీద అపాయం అని ఉంటుంది, 2 బొయ్యిలేసి పుర్రు పెట్టి అపాయము, డేంజర్ అని ట్రాన్స్ఫార్మర్ మీద ఇంతకుముందు ఉండేది. ఒక ఆయన దాని కింద రాశాడు, క్రీస్తు నీ జీవితం లేకపోతే డేంజర్. క్రీస్తు నీ జీవితం లేకపోతే పైన డేంజర్ అని ఉంది, పుర్రు ఉంది, 2 ఎముకలు ఉన్నాయి. ఒకటే మాట రాశాడు, క్రీస్తు నీ జీవితంలో లేకపోతే. అలా రాసుకుంటూ వెళ్ళిపోయాడు. అది ప్రమాదం. అది అర్థం కావాలి. అది దేవుడు నా జీవితంలో లేకపోతే అది ప్రమాదం, దేవుడు నా జీవితంలో ఉంటే అది పరమానందం, అది ఆశీర్వాదం. కాబట్టి ఈరోజు మన జీవితంలో దేవుణ్ణి అర్థం చేసుకున్న వారు ఎలా ఉన్నారు, ఓల్డ్ టెస్ట్మెంట్ లో చూస్తే అర్థం కాని వాళ్ళు ఎలా ఉన్నారో
మనకి నిర్గమకాండం, లేవీకాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశ కాండం చదివితే అర్థమైంది. దేవుడు అర్థమైతే ఈ మాట గుర్తు చేసి నేను ప్రార్థన చేస్తాను. ఒక ఆయన గురించి దేవుడు చెప్పాడు అపోస్తుల కార్యాల్లో 13వ అధ్యాయంలో 22వ వచనాన్ని. దేవుణ్ణి అర్థం చేసుకున్న ఒక గొప్ప వ్యక్తి, ఆయన గురించి మనకి న్యూ టెస్టిమెంట్ లో ఆయన గురించి రాయబడిన మాట నేను చదువుతున్నాను. 13th చాప్టర్లో 22వ వచనాన్ని నేను చదువుతున్నాను. తరువాత అతను తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరిచి, మరియు నేను యెషే కుమారుడైన దావీదుని కనుగొంటిని, అతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని చెప్పి అతని గూర్చి సాక్ష్యం ఇచ్చాను. ఇక్కడ ఒక ఆయన కనిపిస్తున్నాడు, దావీదు గారి గురించి మాట్లాడాడు. దావీదు గారికి దేవుడు ఇచ్చిన ఒక ప్రత్యేకమైన స్థానం, భూమి మీద పుట్టిన ఏ వ్యక్తికి దొరకని స్థానాన్ని దావీదు గారు పొందారు. ఎలా అంటే దేవుడు చెప్పాడు, అబ్రాహాము, ఇస్సాకు, యాకోబుల విషయంలో అయితే నేను అబ్రాహాం దేవుడిని, ఇస్సాకు దేవుడిని, యాకోబు దేవుడిని అన్నాడు. కానీ దావీదు విషయానికి వచ్చినప్పుడు నేను దావీదు కుమారుణ్ణి, దావీదుని తండ్రిగా. ఎంత గొప్ప ఆధిక్యత అది. అందుకని గుడ్డి భర్తిమై యేసుప్రభు వారిని ఎలా పిలిచాడు, దావీదు కుమారుడా నన్ను కరుణించు అని చెప్పి యేసుప్రభు వారు ఆగిపోయారు, వాడిని ముట్టి స్వస్థపరిచాడు. ఇక్కడ దావీదు గారికి దేవుడు ఎంత చక్కగా అర్థమయ్యాడంటే, ఆయన కొన్ని విషయాలు లేఖనాల్లో మనం చూస్తే దావీదు గారు మాట్లాడిన కొన్ని అద్భుతమైన మాటలు మనం కీర్తనలో మనం చూస్తాం. కీర్తన 103వ కీర్తనలో ఒక అద్భుతమైన మాట అక్కడ మనకు రాయబడింది. కీర్తనల గ్రంథం 103లో నేను ఆ వాక్య భాగాన్ని చదువుతున్నాను. కీర్తన 103వ కీర్తన. యెహోవా దయా దాక్షిణ్య పూర్ణుడు, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి గలవాడు. ఆయన ఎల్లప్పుడూ వాద్యమాడువాడు కాడు, నిత్యము కోపించువాడు కాడు. మన పాపములను బట్టి మనకు ప్రతీకారం చేయలేదు, మన దోషములను బట్టి మనకు ప్రతిఫలం ఇయ్యలేదు. భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతంగా ఉన్నదో, తన యందు భయభక్తులు గలవారి ఏడల ఆయన కృప అంత అధికముగా ఉన్నది. అంటే దేవుణ్ణి ఎలా అర్థం చేసుకున్నాడు చూడు. ఆయన దయా దాక్షిణ్య పూర్ణుడు, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి గలవాడు అని మాట్లాడుతూ ఆయన ఎల్లప్పుడూ ఆజ్యమాడువాడు కనిచ్చు. ఆయన మనల్ని ప్రేమించి క్షమించి ఆ బంధకాల్లో నుంచి మనల్ని విడిపించాడు. అటువంటి వారి పట్ల ఆయన కృప ఆకాశము ఎంత ఉన్నతంగా ఉందో అంత గొప్ప తలంపులు ఆయన కలిగి ఉన్నాడు. అంటే పాపుల్ని, దోషుల్ని దేవుడు క్షమించి దీవించాడు. అది అర్థం చేసుకోండి. ఇంకా 139వ కీర్తనలో ఆయన ఇచ్చిన ఇంకొక అద్భుతమైన స్టేట్మెంట్, యెహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకుని ఉన్నావు, నేను కూర్చుండట నేను లేచుట నీకు తెలియదు, నా తలంపు పుట్టక మునిపే నీవు నా మనసు గ్రహించి ఉన్నావు, నా నడకను నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు, నా చర్యలన్నిటినీ నువ్వు బాగా తెలుసుకుని ఉన్నావు అని చెప్తూ ముందు వెనక ముందు నీవు నన్ను ఆవరించి ఉన్నావు. నేను ఎక్కడికి వెళ్ళను అక్కడ ఉన్నావు, నేను తల్లి గర్భంలో నిర్మించక ముందే నువ్వు నన్ను చూసావు అని చెప్పి 13-14 నా అంతరింద్రియం నీవే కలుగు చేసింది, నీ కార్యములు ఆశ్చర్యకరములు, ఆ సంగతి నాకు బాగుగా తెలిసి ఉన్నది, నా దినములన్నీ కూడా నీ గ్రంథంలో లిఖితములాయను, నీ తలంపులు నాకు ఎంత ప్రియమైనవి అని చెప్పి 139వ కీర్తనలో దేవుణ్ణి ఆయన ఎంతగా అర్థం చేసుకున్నాడు. మాట్లాడటం, నేను మాట్లాడక ముందే, నేను తలంచక ముందే నీకు తెలుసు, నేను కూర్చోవడం తెలుసు, నేను లేవడం తెలుసు, నేను ఎలా ఉన్నానో తెలుసు, నేను ఎలా ఉండాలో తెలుసు, నేనేం పొందుతున్నానో తెలుసు, నేనేం పొందాలో తెలుసు, నేనేం చేస్తున్నానో తెలుసు, ఏం చెయ్యాలో తెలుసు. నిజంగా ఎంత చక్కని దేవునితో ఆయనకున్న అనుబంధం. కాబట్టి దేవుడు ఆయనకు అర్థమయ్యాడు కాబట్టి ఆయన బుద్ధి మారింది. ఎలాంటి బుద్ధి అంటే అయింది, ఆయన్ని చంపడానికి వచ్చిన వ్యక్తిని కూడా ప్రేమించాడు. సౌలు ఆయన చంపడానికి ఎన్నోసార్లు ప్రయత్నం చేశాడు. దేవుడు సౌల్ని దావీదుకి అప్పగించినప్పటికీ కూడా ఆయన బుద్ధి అది దైవ సంబంధమైంది కాబట్టి సౌలు విషయంలో పగ తీర్చుకోలేదు. లైఫ్ చేంజ్ అయిన వాడి యొక్క
ఆ హృదయం ఎలా ఉంటుంది, ఆ వ్యక్తి ప్రవర్తన ఎలా ఉంటుంది, ఆ వ్యక్తి బుద్ధి ఎలా ఉంటుందో దావీదు గారి ద్వారా మనకి అర్థమవుతుంది. పగ తీర్చుకోలేదు, ఆయన ప్రేమించారు. కాబట్టి దేవుడు ఆయన ప్రవర్తన చూశాడు, ఆయన బుద్ధి చూశాడు. ఎస్, ఈ వ్యక్తి దాన్ని అర్థం చేసుకున్నాడు, నాలాగా ప్రవర్తిస్తున్నాడు. దేవుడు కూడా మనం పాపులమైన మనల్ని శిక్షించలేదు, మనల్ని ఆయన అసహించుకోలేదు, మనం ప్రేమించాడు. చంపడానికి వచ్చిన వ్యక్తి చేతనే తన గురించి ప్రవచింపజేసుకున్నాడు. ఆయన సౌలు ఆయన గురించి ప్రవచించాడు. నువ్వు ఘనకార్యములు చేయ పూనుకున్నావు, నువ్వు రాజు అవుతావు. అది ఆయనలో ఉన్న గొప్పదనం. శత్రువుల చేతనే దీవించబడ్డాడు. ఆయన శపించలేదు, ఆయన వారి మీద పగ తీర్చుకోలేదు. ఈరోజు ప్రభువుని తెలుసుకుని కూడా ఎన్ని శాపనార్థ బూతులు ఈరోజు కొందరున్నారు, వాళ్ళు బుద్ధి మారలేదు. నువ్వంటే దేవుడిని తెలుసుకోలేదు, నువ్వు దేవుడు నీకు అర్థం కాలేదు కాబట్టి నీ బుద్ధి మారలేదు. బుద్ధి మారిన వాడి యొక్క జీవితం వేరుగా ఉంటుంది. ఎలా ఉంటుంది? 2 కొరింథియన్స్ 5:17 రాయబడింది, ఎవడైనా క్రీస్తునందు నూతన సృష్టి, పాతవి గతించి. లైఫ్ లో మార్పు అనేది వచ్చింది. అది అప్పుడున్న వారు కూడా చూశారు. చాలా క్లియర్గా సుబుద్ధి కలిగి ప్రవర్తించడట. ఆయన గురించి మనకి సమూయేలు గ్రంథంలో మనం చూస్తే దావీదు గారి గురించి ఒక అద్భుతమైన సాక్ష్యము మనం చూస్తాం. అద్భుతమైన మాట అంటే మీరు కూడా మీ బైబిల్స్ ఓపెన్ చేసి చూడండి. మొదటి సమూయేలు గ్రంథం 18th చాప్టర్ 14th వర్సెస్ 14వ వచనాన్ని నేను చదువుతున్నాను. మరియు దావీదు సమస్త విషయములలో సుబుద్ధి కలిగి ప్రవర్తింపగా యెహోవా అతనికి తోడుగా ఉండేది. ఈ బుద్ధి ఎవరిచ్చారంటే దేవుడు ఇచ్చాడు. మనం కొలసి 2:3 మనం చూస్తాం. ఆయన అర్థమైతే బుద్ధి మారుతుంది. రెండవదిగా ఆయన అర్థమైతే జ్ఞానం కలుగుతుంది. జ్ఞానం కలిగినప్పుడు మనం ఎలా ఉన్నామో తెలుస్తుంది, మనం ఏం పొందబోతున్నామో తెలుస్తుంది, మనం ఏం చేయబోతున్నో తెలుస్తుంది, మనం ఎక్కడికి వెళ్ళబోతున్నో తెలుస్తుంది. జ్ఞానం లేని వాడు ఏదైతే నమ్ముతాడు, ఎలా ఉన్నాడో తెలియదు, ఎక్కడ పోతున్నాడో తెలియదు, ఏదో గుడ్డెద్దు చేలో పడినట్టు ఉంటుంది. కాబట్టి దావీదు గారికి జ్ఞానం ఉంది, దావీదు గారిలో బుద్ధి మారింది, జ్ఞానం ఉంది. కాబట్టి ఆయన ఎన్ని కీర్తనలు రాయగలిగాడు. జ్ఞానం ఉంది కాబట్టి ఎవరితో ఎలా యుద్ధం చేయాలో, ఎలా గెలవాలో దేవుడు జ్ఞానం ఇచ్చాడు. శత్రువులకు మించిన జ్ఞానం ఇచ్చాడట. బోధకుల కంటే విశేషమైన జ్ఞానం ఇచ్చాడట ఆయనకి. వృద్ధుల కంటే నాకు విశేష జ్ఞానం కలదు. ఇదంతా కూడా ఎలా వచ్చిందంటే కీర్తన 1వ అధ్యాయంలో మనం చూస్తాం. దివారాత్రము ధ్యానించువాడు ధన్యుడు. కీర్తన 48లో మనం చూస్తాం, నీ ధర్మశాస్త్రం నా ఆంతర్యంలో ఉంది. వాక్యాన్ని బట్టి జ్ఞానం వస్తుంది. ఇది దైవ జ్ఞానాన్ని ఇచ్చే గ్రంథం. ఇది నిత్య జీవాన్ని ఇచ్చే జ్ఞానం. లోక సంబంధమైన జ్ఞానం డబ్బునిస్తుంది. ఈ లోక సంబంధమైన వాటిని కొన్నిటిని నువ్వు పొందగలవు, కానీ అది ప్రసంగిలో ఉంది. విస్తారమైన జ్ఞానం విస్తారమైన దుఃఖాన్ని కలుగజేస్తుంది. కానీ ఈ జ్ఞానం ఇది సమాధానకరమైంది. యాకోబు 3:17లో అద్భుతమైన విషయాలు రాయబడ్డాయి. పవిత్రమైంది, సమాధానకరమైనది, మృదువైనది అని చెప్పి ఎన్నో విషయాలు అక్కడ రాయబడ్డాయి. కాబట్టి ఆయన దేవుని దగ్గర ఉన్న జ్ఞానాన్ని, దేవుడిచ్చిన ఆ మార్పుని, అంత మాత్రమే కాదు దేవుడిచ్చిన ఐశ్వర్యాన్ని, 40 సంవత్సరాలు ఒక దేశానికి, అదే రీతిగా దేశంలో చక్రవర్తిగా పరిపాలించాడు. ఐశ్వర్యాన్ని ఇచ్చాడు దేవుడు, ఘనతనిచ్చాడు. అందుకని ఆయన మొదటి దినవృత్తాంతాల గ్రంథం 17వ అధ్యాయంలో ఆయన ఎలా ప్రార్థన చేసి ఇంతగా ఇచ్చించడానికి నేను ఆ మాట కూడా చదివి ప్రార్థన చేస్తాను. మొదటి దినవృత్తాంతాల గ్రంథం 17వ అధ్యాయంలో 16వ వచనాన్ని నేను చదువుతున్నాను. రాజైన దావీదు వచ్చి యెహోవా సన్నిధిని కూర్చుండి ఇలాగ మనవి చేశాను, దేవా యెహోవా, నీవు నన్ను ఇంత హెచ్చులోనికి తెచ్చుటకు నేను ఎంతటి వాడను, నా ఇల్లు ఏమాత్రపుది.
అంటే ఆయన ఎంతగా హెచ్చించబడ్డాడు. అది బ్లెస్సింగ్ అంటే. ఈరోజు బ్లెస్సింగ్ అంటే మనం అనుకున్నది కదా, బ్లెస్సింగ్ అంటే ఇలా ఉండాలి. ఇది అక్షరాల కొలస్సీ పత్రిక 2:3 వచనం దావీదు గారి జీవితంలో నెరవేర్చబడింది. ఆ టైంలో దావీదు గారి టైంలో ఆ రిఫరెన్స్ లేదు, కానీ మన దేవుడు ఇచ్చాడు. ఆ వాక్యాన్ని మనం అర్థం చేసుకుంటే, ఆ వాక్యం మనకు అర్థమైతే అది మన జీవితం నెరవేరుతుంది. కాబట్టి దేవుని వాక్యం అర్థమైతేనే దేవుడు అర్థమైనట్లు. దేవుని వాక్యం అర్థమైతే తప్పకుండా నీ జీవితంలో అది నెరవేరుతుంది. దానివల్ల దేవునికి మహిమ కలుగుతుంది. కాబట్టి మన జీవితంలో దేవుని వాక్యం అర్థం అవటమే దేవుణ్ణి అర్థం చేసుకోవడం. దేవుని అర్థం చేసుకున్నప్పుడు మన జీవితంలో అద్భుతాలు చూస్తాం, పొందుతాం, చేస్తాం. 3 థింగ్స్ జరుగుతాయి: చూస్తాం, చేస్తాం, పొందుతాం. అలా చేశారు భక్తులు. మనకు కూడా గ్రేస్ ఉంది. కాబట్టి దేవుని అర్థం చేసుకుందాం. అర్థం చేసుకోవడానికి ఈ గ్రంథాన్ని దేవుడు ఇచ్చాడు. ఇది ధ్యానిస్తున్నప్పుడు దేవుని మనం అర్థం చేసుకోగలం. పరిశుద్ధాత్మని యొక్క నడిపింపుని బట్టి, వాక్య జ్ఞానాన్ని బట్టి మాత్రమే దేవుని మనం అర్థం చేసుకోగలం. అటువంటి వారిగా జీవించడం అన్నది అది మన జీవితంలో శాశ్వతమైన, సంపూర్ణమైన జీవితానికి, ఆశీర్వాదానికి నాంది. అటువంటి కృప దేవుడు మనకి అనుగ్రహించును గాక. గాడ్ బ్లెస్ యూ. పరిశుద్ధుడా, మీకు వందనాలు, స్తోత్రాలు నాయన. మీరైతే మమ్మల్ని అర్థం చేసుకున్నారు. మా విషయంలో ఏం చేయాలో మేము చెప్పకుండా మమ్మల్ని ప్రేమించి సమస్తాన్ని మీరు చేశారు. అదే రీతిగా మేము మిమ్మల్ని అర్థం చేసుకున్నప్పుడు మీ కొరకు ఎలా జీవించాలో, మేము ఏది కలిగి ఉండాలో, మేము ఏది పొందాలో, దాన్ని బట్టి మిమ్మల్ని మహిమపరచగలం. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరు నాయన తండ్రి దావీదు గారి వలె మిమ్మల్ని అర్థం చేసుకుని, మీ వాక్యంలో చెప్పబడిన రీతిగా బుద్ధి, జ్ఞాన, సర్వ సంపదలు మీ యందు గుప్తమై ఉన్నవి. కాబట్టి ప్రభు, మీలో ఉన్నవి మాలో చూడాలని, మేము కలిగి ఉండాలని ప్రభు, అటువంటి కృపలో మమ్మల్ని నడిపించాలని మీరు కోరుకుంటున్నారు. అది మేము అర్థం చేసుకోవడానికి, ఆ రీతిగా వాటిని పొంది మిమ్మల్ని మహిమపరచడానికి కృప చూపించమని మహిమ, ఘనత, ప్రభావాలు మీకు చెల్లిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు వారి ఘనమైన నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రభువుకి మన ఆఫరింగ్స్ అర్పించి ప్రభుని మహిమపరుద్దాం. ఆన్లైన్ ద్వారా మీ యొక్క ఆఫరింగ్స్ పంపించండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మలాకి 3:10 ప్రకారంగా మనం ప్రభువుకి ఆఫరింగ్స్ అర్పించడం ద్వారా ఫిలిప్పీ 4:19, 2 కొరింథియన్స్ 9:10 చెప్పబడిన వాగ్దానాలు మనం పొందుతాం. ఎందుకంటే అక్కడ అర్పణలకు సంబంధించిన ప్రామిసెస్ మనకి రాయబడ్డాయి. దేవుడు అలా మిమ్మల్ని దీవించును గాక. బలమంతా నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా. అలలు లేచినను, తుఫాను ఎగిసినను, అలలు లేచినను, తుఫాను ఎగిసినను, కాపాడే దేవుడవయ్యా. నీవు ఎన్నడూ మారవయ్యా, కాపాడే దేవుడవయ్యా. చివరి ప్రార్థన ఆశీర్వాదంతో మనం సెలవు తీసుకుందాం. సర్వోన్నతుడు, మహోన్నతుడు అయిన మా ప్రియ తండ్రి, మీకు వందనాలు. మీరు మమ్మల్ని అర్థం చేసుకున్నారు. మేము మిమ్మల్ని అర్థం చేసుకోవడం వల్లే ఆత్మీయత, ఆశీర్వాదం, నిత్య జీవం సమస్తము దాగి ఉంది అన్నది గ్రహించి దావీదు గారి అర్థం చేసుకుని బుద్ధి, జ్ఞాన, సర్వ సంపదలు మేము కలిగి ఉండాలి. తద్వారా మీకు మహిమ రావాలి. ఇశ్రాయేలు మిమ్మల్ని అర్థం చేసుకోలేదు కాబట్టి వారు ఆగిపోయారు, రాలిపోయారు. ఈరోజు మాకు వారు హెచ్చరికగా ఉన్నారు.
నా అన్న అద్భుతాలు చూసినప్పటికీ బలమంతా మిమ్మలను నీవేనయ్యా ప్రత్యక్షంగా తండ్రి మీరు కనపరుచుకున్నప్పటికీ వారు దాన్ని గ్రహించలేదు కాబట్టి నాయన మీరు వారి విషయంలో ఏం చేశారో మీ లేఖనాల్లో మేము చూస్తాం. మీరు అర్థం కాకపోతే అంతం, మీరు అర్థమైతే అద్భుతం అన్న సత్యాన్ని మరొకసారి మేము గుర్తు చేసుకుంటూ మమ్మల్ని మీకు అప్పగిస్తాం. ఇప్పుడు అర్పించిన ఆఫరింగ్స్ టైర్స్ కూడా మీరు దీవించండి. మీరే మహిమ ఘనత ప్రభావం పొందుదురుగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ప్రభు యేసుక్రీస్తు వారి ఘనమైన నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఎవరైనా సిక్నెస్ తో ఉంటే మీకు ప్రత్యేక ప్రార్థన చేస్తున్నాం. మీకు దేవుడు స్వస్థత కలుగుజేయను. పరిశుద్ధుల మీకు వందనాలు. ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో మానసికంగా ఈ రీతిగా బంధకాల్లో దుష్టశక్తి యొక్క ప్రభావంతో ఎవరైతే బాధపడుతున్నారో వారికి స్వస్థత, విడుదల, సమాధానం ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధమైన నామము కలుగునుగా. మీరు ఇచ్చినందుకు మీకు వందనాలు చెల్లిస్తూ మీకు వందనాలు అప్పగిస్తున్నాను. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క ఘనమైన నామములో ప్రార్థిస్తున్నాం. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు ప్రభువైన యేసుక్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం, దీవెన, సమాధానం మనకు పరిశుద్ధులందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడే ఉంటుంది. ఆమేన్. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యు. నా బలమంతా నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా.